మీనరాశి వాళ్ళకి కేవలం 2 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయని చెప్పొచ్చు. శుక్ర చంద్రుడు అది కూడా అంత యోగదాయకంగా కాదు, కొంతవరకు మాత్రమే. ఈ కుంభరాశి వారు మీనరాశి వారు ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓన్లీ కళారంగంలో పనిచేసే వాళ్ళకి, అంటే సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, లేదా ముఖానికి రంగు వేసుకునేటువంటి ఏ వృత్తిలో ఆ వ్యాపారాల్లో ఉండేటువంటి వాళ్ళకి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. మిగతా అందరికీ అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్లోనూ కూడా వెరీ కేర్ఫుల్గా ఉండాలి. ఆరోగ్యపరంగా ఎస్పెషల్లీ వ్యసనాలు ఉన్నటువంటి వాళ్ళు, జోదంలో ఉండేటువంటి వాళ్ళు, స్టాక్ మార్కెట్ చేసేవాళ్ళు, ప్రతి విషయంలోనూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. వైవాహిక జీవితంలో సమస్యలు కూడా కనబడుతున్నాయి, మానసిక అశాంతి కనబడుతోంది, వ్యాపారంలో నష్టాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అగ్రెసివ్గా వెళ్ళొద్దు, వెరీ కేర్ఫుల్గా ఉండండి. ఇంటర్నల్ జాతకంలో కనుక గురు శుక్ర బలాలు కనుక ఉంటే అద్భుతమైన లైఫ్ అనేది చూస్తారు. మీ ఇంటర్నల్ జాతకం కనుక బలంగా ఉంటే ఇక్కడ ఎంత వీక్ ప్లానెట్స్ ఉన్నప్పటికీ కూడా కాస్త ఉపశమనం కలుగుతుంది, కంగారు పడద్దు. ఇంటర్నల్ జాతకంలో కూడా వీక్గా ఉంటే ఖచ్చితంగా అష్ట కష్టాలు పాలవుతారు. దానికి తగినటువంటి పూజలు ఆచరించుకోండి. ప్రతినిత్యము శివ ఆరాధన, విష్ణు ఆరాధన, అంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేస్తూ ఉండండి, కాస్త ఉపశమనం కలుగుతుంది.